క్లియర్గా ఈటీవీ పిక్చర్ క్వాలిటీ కింగ్. కానీ ఆ ఒక్కటి వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో సోనీ రీసెంట్గా లాంచ్ చేసిన బ్రావియా 2 మార్క్ 2కి సంబంధించిన డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకున్నాం. వీళ్ళు కెమెరాస్లో మార్క్ 6 మార్క్ 7 అని ఇస్తుంటారు కదా, అలా టీవీలో కూడా ఈసారి మార్క్ సిరీస్ని అయితే లాంచ్ చేశారు. దీన్ని అయితే వీళ్ళు మార్క్ 2 అని పిలుస్తున్నారు. ఈ టీవీలో కూడా 2 మోడల్స్ని అయితే తీసుకొచ్చారు. రెండింటి మధ్య మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మోడల్స్లో ఒకటి K43S22 BM2 మోడల్ నెంబర్తో ఉంటుంది, మరొకటి K43S25 M2 మోడల్ నెంబర్తో ఉంటుంది. ఏదైతే BM2తో ఎండ్ అవుతుందో ఆ మోడల్నే మనమైతే రివ్యూ చేయబోతున్నాం. సో ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో సేల్ అవుతుంది. ఏదైతే S25 M2 మోడల్ నెంబర్తో ఎండ్ అవుతుందో అది ఓన్లీ అమెజాన్లోనే సేల్ అవుతుంది. మరి రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే BM2 మోడల్ S25 M2 మోడల్తో కంపేర్ చేస్తే 5,000 తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ మోషన్ ఫ్లో XR మనకి ఈ BM2లో 100 ఉంటే S25 M2లో 200 ఉంటుంది. ఎవరైతే గేమింగ్ అలాంటివి ఎక్కువ చేస్తారో వాళ్ళు 5,000 ఎక్కువ పెట్టి దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళే దానికైతే వెళ్ళండి, అదర్వైజ్ 5,000 ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు గేమింగ్ చేయని వాళ్ళు. అండ్ మరొక తేడా, BM2 మోడల్లో బాక్స్లో మనకి స్టాండ్స్, వాల్ మౌంట్ ఏది ఇవ్వరు. S25 M2 మోడల్లో బాక్స్లో మనకి స్టాండ్స్ ఇస్తారు. అండ్ సర్వీస్ టెక్నీషియన్ వచ్చేటప్పుడు BM2 మోడల్కి మీరు స్టాండ్స్ అడిగితే స్టాండ్స్, వాల్ మౌంట్ అడిగితే వాల్ మౌంట్ ఏదో ఒకటైతే ఇచ్చి వెళ్తాడు, ఇన్స్టాల్ చేసి వెళ్తాడు. అదే S25 M2 మోడల్ వచ్చేసరికి మీకు బాక్స్లోనే స్టాండ్స్ వస్తాయి, మీరు కావాలంటే వాల్ మౌంట్ కూడా తీసుకోవచ్చు. సో అంతే డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటేనే S25 M2కి వెళ్ళండి, అదర్వైజ్ ఇది ఆల్మోస్ట్ అన్నింట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఈ టీవీతో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఇదే కాదు ఇంకొక 10 టీవీలని నేను ఒకేసారి అయితే పర్చేజ్ చేశాను. సైడ్ బై సైడ్ కంపేర్ చేసి వేటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది పిక్చర్ క్వాలిటీలో అండ్ ప్రైస్ డిఫరెన్స్ని బట్టి ఏ ప్రైస్ రేంజ్లో ఏది బెస్ట్ అనేది మీకు సజెస్ట్ చేయడానికి నేనైతే అన్నింటినీ నా ఓన్ మనీతో పర్చేజ్ చేసి అయితే రివ్యూ చేస్తున్నాను. సో ఇన్ కేస్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు మీరు టీవీ పర్చేజ్ చేయడంలో కొంత హెల్ప్ అయింది అనిపించినా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. అదైతే నాకు మోటివేషన్ ఇస్తుంది. 9th ఇయర్లోకి అయితే అడుగుపెట్టాం. ఆల్మోస్ట్ ఈ 9 ఇయర్స్లో ఎప్పుడూ నేనైతే స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని, బట్ అడగకపోతే ఎవరు చేయట్లేదు. ఇదే ఈ 9 ఇయర్స్లో అబ్జర్వ్ చేశాను. కొన్నిసార్లు నెంబర్ కూడా ఇంపార్టెంట్, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను అన్బాక్సింగ్ సపరేట్గా చేయలేదు కాబట్టి ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేస్తే, సో BM2 మోడల్ బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే మనకి టీవీ, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, AC పవర్ కార్డ్, బ్లూటూత్ రిమోట్ అండ్ 2 బ్యాటరీస్ అయితే వస్తాయి. అండ్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఇన్ కేస్ మీకు కావాలంటే స్క్రీన్ పై వేస్తాను, పాజ్ చేసి ఒకసారి చెక్ చేయండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే, డిజైన్ అయితే సో ఎలాంటి డౌట్ లేదు, అన్డౌటెడ్లీ బెస్ట్ లుకింగ్ టీవీ. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. సో బాటంలో మాత్రం కొంచెం థిక్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సోనీ బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి LED ఇండికేటర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్, 4 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI EARC పోర్ట్. అండ్ ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, ల్యాండ్ పోర్ట్, యాంటీనా పోర్ట్, శాటిలైట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే కంప్లీట్ మనకి ఈ సైడ్ ఫ్రేము అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మెటల్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మదర్ బోర్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో, సో సెంటర్లో ఆ ఏరియా మాత్రం ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ టీవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే, సో బ్లూటూత్ రిమోట్ తోటే వస్తుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో, మైక్తో అయితే వస్తుంది. సో సేమ్ నా దగ్గర సోనీ X90L ఉంది, దాని యొక్క ప్రైస్ అరౌండ్ 1.5 lakh. దాంట్లో ఎలా ఉందో రిమోట్, దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. బటన్స్ అండ్ అంతేకాకుండా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. చాలా బాగుంది ఈ ప్రైస్ రేంజ్కి. రిమోట్లో హాట్ కీస్ చూసినట్లయితే సోనీ పిక్చర్ స్కోర్ బటన్ అయితే ఉంది. ఇది సోనీ వాళ్ళ యాప్. హై బిట్ రేట్తో కంటెంట్ని అయితే సోనీ మూవీస్ని మనమైతే స్ట్రీమ్ చేయొచ్చు. 4DX IMAX క్వాలిటీని ఆల్మోస్ట్ 80 Mbps బిట్ రేట్తో మూవీస్ని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. బట్ ఆ మూవీస్ అయితే ఫ్రీ కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, క్రంచీ రోల్, సోనీ లివ్ బటన్స్ అయితే ఉన్నాయి. హాట్స్టార్ ఇచ్చి ఉంటే బాగుండేది.
ఓవరాల్గా రిమోట్ అయితే ఎక్సలెంట్. అండ్ ఇంకా ఈ టీవీ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది, వైఫై 5ని సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. అండ్ A2 DPని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే ఈ టీవీకి మంచి హై క్వాలిటీ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అదైతే దీంట్లో చాలా బాగుంది. అండ్ ఇంకా యాపిల్ ఎయిర్ ప్లే 2 సపోర్ట్ కూడా ఉంది, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను ఈ టీవీలో అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ Android 12తో వస్తుంది, గూగుల్ టీవీ OSతో వస్తుంది. చాలా స్మూత్ అండ్ ఫ్లూయిడ్గా ఉంది. 4K X1 ప్రాసెసర్తో వస్తుంది. ఈజీగా మీరైతే యాప్స్ మధ్య అయితే షిఫ్ట్ అవ్వచ్చు. సో లోడింగ్ అయితే చాలా బాగుంది. టీవీ బూట్ అయ్యేటప్పుడే కొంచెం టైం పట్టింది అనిపించింది, అదర్వైజ్ వేరే ఎలాంటి ల్యాగ్స్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇంకా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి దాదాపు అన్ని యాప్స్ సపోర్ట్ చేస్తాయి. డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కావాలంటే యాప్స్ని APK ఫైల్స్ని బయట నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టైజన్ OS, వెబ్ OSతో వచ్చిన టీవీస్లో లాగా. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏ యాప్నైనా టీవీలోకి పంపించి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ X1 4K ప్రాసెసర్తో వస్తుంది, మోషన్ ఫ్లో XR 100తో వస్తుంది. గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా గేమింగ్ అయితే చేసుకోవచ్చు. ALLM సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే గేమింగ్ ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఆడే వాళ్ళు అయితే మోషన్ ఫ్లో XR 200తో వచ్చిన S25 M2 మోడల్ని అయితే తీసుకోండి. అది మీకు గేమింగ్లో ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ టీవీలో మనకు కావాల్సిందే పిక్చర్ క్వాలిటీ. సో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ 4K 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS DLED ప్యానల్తో వస్తుంది. పిక్చర్ క్వాలిటీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సోనీ డామినెన్స్ ఈ టీవీలో అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఒకేసారి మల్టిపుల్ టీవీస్ని అయితే పెట్టయితే టెస్ట్ చేశాను. ఏ రకంగా టెస్ట్ చేసినా కలర్స్ కానీ, డిజిటల్ నాయిస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, షార్ప్నెస్ కానీ, సో ఎలా చూసినా కానీ వాటన్నింటితో కంపేర్ చేస్తే ఈ టీవీ నాకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. చాలా మైనర్ డీటెయిల్స్ని కూడా నేను బాగా డీప్గా టెస్ట్ చేశాను. సో ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్ రాబోతున్నాయి, చాలామంది బెస్ట్ టీవీ కోసం చూస్తుంటారు కాబట్టి. సో ఎలా టెస్ట్ చేసినా పిక్చర్ క్వాలిటీ పరంగా ఈ టీవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వాటితో కంపేర్ చేస్తే. అండ్ ఈ టీవీ లైవ్ కలర్తో వస్తుంది అండ్ 4K X రియాలిటీ ప్రో కూడా ఉంటుంది. దీనివలన కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఈ బడ్జెట్లో ఉన్న అన్ని QLED టీవీస్ని కంపేర్ చేసినా కానీ దీని రేంజ్ కలర్స్ అయితే ఎందులో నేను అబ్జర్వ్ చేయలేదు. యాక్యురేట్ అండ్ పంచి కలర్స్ అయితే ఉన్నాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ని దీంట్లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ స్కిన్ టోన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ ఎల్లో, రెడ్ టింట్ రావడం అయితే ఉండదు. ఇంకా కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే అమేజింగ్, బెస్ట్ కాంట్రాస్ట్ రేషియోని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా సాచురేషన్ కూడా ఆన్ పాయింట్ అయితే ఉంది. అండ్ దీనికి దగ్గరగా అనిపించిన పిక్చర్ క్వాలిటీ ఉన్న మరొక టీవీ ఏంటంటే నేను టెస్ట్ చేసిన వాటిలో ఇదే సామ్సంగ్ AI విజన్ QLED టీవీ రీసెంట్గా లాంచ్ చేశారు కదా. సో ఆల్మోస్ట్ దీని దగ్గరకు ఉంది. సో కాకపోతే స్కిన్ టోన్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది సో కొంచెం ఓవర్ బ్రైట్ చేసింది అండ్ హైలైట్స్ని, స్కిన్ టోన్స్ దగ్గర హైలైట్స్ని అది బెటర్గా కంట్రోల్ చేయలేకపోయింది. బట్ అంత మైనర్ డీటెయిల్ని కూడా ఈ టీవీ చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఎక్కడ ఎంత ఉంచాలో హైలైట్స్ అంతే ఉంచింది. సో అన్డౌటెడ్లీ పిక్చర్ క్వాలిటీ పరంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఈ టీవీ HDR10+ని HLGని కూడా సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, 300 nits వరకు అయితే ఉంది. అగేన్స్ట్ ద విండోస్ చూసేటప్పుడు కూడా మీకు సఫిషియెంట్గా ఉంటుంది. ఇంకా HDR వీడియోస్ 4K 60 FPS వరకు అయితే ప్లే చేస్తుంది. HDR ప్లేబ్యాక్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్సలెంట్ డైనమిక్ రేంజ్ అండ్ డీటెయిల్స్ అయితే ఈ టీవీలో మనకైతే ఉన్నాయి. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా ఈవెన్ దో IPS ప్యానెల్ అయినప్పటికీ చాలా అంటే చాలా బాగున్నాయి. మరీ VA ప్యానెల్తో కంపేర్ చేస్తే సో ఓన్లీ సామ్సంగ్ AI విజన్ QLED ఉంది కదా, అదొక్కటి బ్లాక్స్ పరంగా నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఇది IPS ప్యానెల్ కాబట్టి VA ప్యానెల్ రేంజ్ అది కూడా క్వాలిటీ QLED టీవీ అయిన సామ్సంగ్ VA ప్యానెల్ యొక్క బ్లాక్స్ని మ్యాచ్ చేయలేకపోయినప్పటికీ బీయింగ్ IPS ప్యానెల్ అయినా కానీ బ్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకు తెలిసిందే VA ప్యానెల్తో కంపేర్ చేస్తే IPS ప్యానెల్లో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా నేను టెస్ట్ చేసిన 10 టీవీస్లో ఏది కూడా దీన్ని అయితే మ్యాచ్ చేయలేకపోయింది. అండ్ ఈ టీవీ లైట్ సెన్సార్తో వస్తుంది. మొబైల్లో అంబియంట్ సెన్సార్ ఉంటుంది కదా,
అలాగే సో ఈ టీవీ ఉన్న ఏరియాలో మన డోర్స్ తీసినప్పుడు విండోస్ తీసినప్పుడు ఆ లైటింగ్కి తగినట్టుగా బ్రైట్నెస్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ నా సజెషన్ లైట్ సెన్సార్ని ఆఫ్ చేసుకొని సో మీ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీ డాల్బీ విజన్ని సపోర్ట్ చేయదు, హెచ్డిఆర్నే సపోర్ట్ చేస్తుంది. బట్ నేను డాల్బీ విజన్ కంటెంట్ని ప్లే చేసి అయితే చూశాను. డాల్బీ విజన్ సపోర్టెడ్ టీవీస్తో పక్కన పెట్టి కంపేర్ చేశాను. డాల్బీ విజన్ కంటెంట్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న టీవీస్ కంటే ఈ టీవీలో హెచ్డిఆర్గా అయితే ప్లే అవుతుంది, బెటర్గా ప్లే అవుతుంది. సో డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, ఎలాంటి నాయిస్ లేదు. బట్ డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు మాత్రం నేను కొంచెం డార్క్ ఏరియాస్లో డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఆ ఒక్కటి తప్పితే పిక్చర్ క్వాలిటీలో ఎక్కడ కూడా నాకు వేరే టీవీస్తో కంపేర్ చేస్తే ఇది నాకు తక్కువగా అనిపించలేదు. అండ్ చాలా కంటెంట్ అయితే చూసాను నేను యూట్యూబ్లో, డిఫరెంట్ ఓటీటీ యాప్స్లో, డార్క్ సీన్స్లో డిజిటల్ నాయిస్ ఏమన్నా ఉందా, ర్యాండమ్ నాయిస్ ఏమన్నా ఉందని. నాయిస్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది. పిక్చర్ క్వాలిటీ పరంగా అన్డౌటెడ్లీ దీన్ని మించిన టీవీ అయితే లేదు ఓవరాల్గా చూస్తే. అండ్ అంతేకాదు ఈ టీవీలో డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, సినిమా, గేమ్, గ్రాఫిక్స్, ఫోటో, ప్రొఫెషనల్ అనే మోడ్స్ ఉన్నాయి. సో నేను డాల్బీ విజన్ కంటెంట్ని ఈ టీవీలో ప్లే చేసినప్పుడు స్టాండర్డ్తో కంపేర్ చేస్తే వివిడ్ పెడితే ఇంకొంచెం బ్రైట్గా అనిపించింది. సో ఆ మోడ్లో డాల్బీ విజన్ కంటెంట్ ఈ టీవీలో బెటర్గా హ్యాండిల్ అయినట్లు నేనైతే అబ్జర్వ్ చేశాను. మీరు కూడా ఎవరైనా ఈ టీవీ పర్చేజ్ చేస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా సౌండ్ గురించి మాట్లాడుకుంటే బ్రావియా 2తో కంపేర్ చేస్తే ఈ బ్రావియా 2 M2 మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. అదైతే మంచి విషయం. ఇంకా మిగిలిన డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా వీళ్ళు తీసుకొస్తే బాగుంటుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎడిషన్లో తీసుకొస్తారేమో. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 20 వాట్ స్పీకర్స్ చాలా క్లియర్ అండ్ రిచ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఈ టీవీలో డాల్బీ అట్మాస్ సపోర్టే కాదు, సోనీ వల్ల క్లియర్ ఫేజ్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల సౌండ్ క్లియర్ అండ్ రిచ్గా ఉండడమే కాదు, ఇన్స్ట్రుమెంట్స్ క్లారిటీ అండ్ సపరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదే కాకుండా డాల్బీ ఆడియో, DTS X ఆడియో, DTS డిజిటల్ సరౌండ్ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగున్నప్పటికీ పిక్చర్ క్వాలిటీని మ్యాచ్ చేసేది అయితే కాదు. మీకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే బెటర్ ఒక అడిషనల్ సౌండ్ బార్కి వెళ్ళండి, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అన్ని ప్లస్లైనా మైనస్ పాయింట్స్ ఏమీ లేవా అంటే సో మేజర్ డ్రాబ్యాక్స్ కాకపోయినప్పటికీ మైనర్గా నాకు అనిపించినవి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుండేది. డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినా డాల్బీ విజన్ కంటెంట్ హెచ్డిఆర్లో ప్లే అవుతున్నా ఆ డార్క్ ఏరియాస్లో ఇంకొంచెం బెటర్ డీటెయిల్స్ ఉంటే బాగుండి అనిపించింది. అండ్ అది కాకుండా USB 2.0 పోర్ట్స్ తోటి వస్తుంది. 2 USB పోర్ట్స్ కూడా. USB 3.0 పోర్ట్ ఒక్కటి ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. ఓవరాల్గా చూస్తే ఒక పర్ఫెక్ట్ టీవీ, ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ చాలాసార్లు సో మంచి డిస్కౌంట్లో అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అప్పుడప్పుడు ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ 43 ఇంచ్ సైజ్ వీళ్ళు మెన్షన్ చేయడం 40,000 అబోవ్ ఉంటుంది. బట్ రీసెంట్గా ఏదో చిన్న ఆఫరే వచ్చింది, దాంట్లోనే 36-37,000కి వచ్చింది. ఇంకా రానున్నాయి పెద్ద సేల్స్. ఆ సేల్స్లో సో నియర్లీ 33 to 35 ఆ రేంజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ వేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ ఈ టీవీ 43 ఇంచ్ మాత్రమే కాదు, 50, 55, 65, 75 ఇంచెస్ సైజులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ S25 M2 మోడల్ కూడా మనకి 43, 65, 75 ఇంచెస్ మోడల్లో ఉంది. వాటికి సంబంధించిన ప్రైసెస్ని అయితే మీరు స్క్రీన్పై చెక్ చేయొచ్చు. అండ్ ప్రైసెస్ కాస్త అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంటాయి. నేను ఎప్పుడు రికమెండ్ చేసేదే ఏ టీవీ పర్చేజ్ చేసినా, ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా ఏదో ఒక చిన్న చితక ఆఫర్లో పర్చేజ్ చేయండి. అప్పుడే మీకు చాలా వరకు మనీ అయితే సేవ్ అవుతుంది ఇలాంటి పెద్ద ప్రోడక్ట్స్ కొనేటప్పుడు. సో ఇది సోనీ బ్రావియా 2 Mark 2తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 9 ఇయర్స్లో ఎప్పుడు అడగలేదు, బట్ ఇప్పుడు అడగాక తప్పట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.